నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా ఇదంతా, ఈ ప్రపంచం ఎలా మొదలైంది? ఈ ప్రశ్న చాలా పురాతనమైనది. సో ఈరోజు మనం దాన్ని మూలగ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ఆ కథలోకి ఓసారి వెళ్ళొద్దామా? రండి. సరే, కథ ఎక్కడ్నించి మొదలవుతుంది? చూడ్డానికి చాలా సింపుల్ వాక్యం కదా, కాని దీని పవర్ అంతా దాని సింప్లిసిటీలోనే ఉంది. ఇంత పెద్ద విశ్వానికి ఒకే ఒక్క స్టార్టింగ్ పాయింట్, ఒకే ఒక్క మూలం ఉందని ఇది చెప్తోందనమాట. అంటే ఈ కథ మనల్ని ఏమీ లేని చోటి నుంచి అన్నీ ఉన్న ఈ ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అసలు ఏమీ లేనప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ ప్రపంచం ఎలా తయారైందో తెలుసుకుందాం. ఓసారి ఊహించుకోండి, అంతా చీకటి, ఎక్కడా ఏమీ లేదు, అంతులేని చీకటి. అలాంటి టైంలో ఈ మూల గ్రంథం ప్రకారం మొట్టమొదట జరిగిందేంటంటే వెలుగు పుట్టడం. అదే ఫస్ట్ స్టెప్, అదే ఉనికికి మొదటి సంకేతం అన్నమాట. ఈ కాన్సెప్ట్ను ఎక్స్ నిహిలో అంటారు. సింపుల్గా చెప్పాలంటే శూన్యం నుంచి సృష్టి అని. అంటే ఈ సృష్టికి ముందు మనమిప్పుడు చూస్తున్నది, ఫీలవుతున్నది ఏదీ లేదు. అంతా ఒక సంకల్పం నుంచి పుట్టింది. అయితే ఏమీ లేని చోట నుంచే ఇంత కాంప్లెక్స్ ప్రపంచం ఎలా వచ్చింది? ఇక్కడే కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఈ మూలగ్రంథం ఏం చెప్తుందంటే, సృష్టి మొత్తం 6 రోజుల్లో జరిగిందట. ఒక ఆర్డర్లో, గందరగోళం నుంచి ఒక పద్ధతి ప్రకారం ప్రపంచం ఎలా ఏర్పడిందో వివరిస్తుంది. ఈ ఆర్డర్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ విషయాల నుంచి కాంప్లెక్స్ విషయాల వైపు సృష్టి జరిగింది. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఉద్దేశంతో జరిగిందే తప్ప యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదని ఈ కథనం సూచిస్తోందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రతిరోజు సృష్టి పూర్తయ్యాక ఒక మాట పదే పదే వస్తుంది. అది మంచిదని దేవుడు చూశాడు. ఇది జస్ట్ ఓకే బాగుంది అని చెప్పడం లాంటిది కాదు. ప్రతి స్టెప్పు పర్ఫెక్ట్గా ఉందని, అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పడం అన్నమాట. సరే, 6 రోజులపాటు సృష్టి జరిగింది. మరి 7వ రోజు విశ్రాంతి. వెంటనే మనకొక ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద పని చేశాక సృష్టికర్తకు అలసట వచ్చిందా? కాని మూలం ప్రకారం చూస్తే ఆ విశ్రాంతి అలసట వల్ల కాదట. పని పర్ఫెక్ట్గా పూర్తయిందని చెప్పడానికే ఆ రెస్ట్. అంటే ఇక చెయ్యడానికి ఏమీ లేదు, అంత కంప్లీట్. దానికి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు, తీసేయక్కర్లేదు. ఇప్పుడు మనం సృష్టిలో క్లైమాక్స్కొచ్చేశాం. 6వ రోజు. ఈ రోజున ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్స్ అంటే మానవులు రంగప్రవేశం చేస్తారు. ఈ కథనం ప్రకారం మనిషిని మిగతా జీవుల్లా కాకుండా చాలా స్పెషల్గా సృష్టించారు. ఎలాగంటే నేలమట్టినుంచి నేరుగా దేవుని చేతుతో రూపుదిద్దుకున్నాడట. ఇది సృష్టిలో మనిషికి ఒక ప్రత్యేక స్థానముందని చూపిస్తుంది. సో ఆదామును ఒక అందమైన తోటలో అన్ని జంతువుల మధ్య ఉంచారు. అంతా పర్ఫెక్ట్గా ఉంది, కావాల్సినవన్నీ ఉన్నాయి. అయినా సరే ఆ పర్ఫెక్షన్లో కూడా ఏదో ఒక లోటుందని ఈ కథ చెప్తోంది. అంత పర్ఫెక్ట్గా ఉన్న చోట కూడా ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన మానవ సంబంధాల ప్రాముఖ్యతను చెప్తూ కథలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్కి దారితీస్తుంది. ఆదాము ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఏం జరిగిందంటే, అతనికే గాఢ నిద్ర కలిగించి అతని నుంచే ఒక భాగాన్ని తీసి హవ్వను సృష్టించారు. అంటే వాళ్ళిద్దరూ వేర్వేరు కాదు, ఒకరిలో ఒక భాగం. అందుకే వాళ్ల మధ్య అంత లోతైన బంధం ఉందని ఈ కథ సూచిస్తోందన్నమాట. ఇక్కడ్నుంచి కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. స్వేచ్ఛకు నియమాలకు మధ్య జరిగే సంఘర్షణ. ఒక అందమైన తోట, అంతులేని స్వేచ్ఛ, కాని ఒరే ఒక కండిషన్. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు, అది కేవలం ఒక చెట్టు కాదు, అది మంచి చెడుల గురించిన తెలివినిచ్చే చెట్టు. అంతకన్నా ముఖ్యంగా అది ఒక చాయిస్కి సింబల్. అంటే దేవుడి మాట వినాలా వద్దా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ వాళ్ల చేతుల్లోనే పెట్టారన్నమాట. ఇక్కడ కమాండ్ చాలా క్లియర్గా ఉంది. ఆ పండు తినొద్దు, తింటే చనిపోతారు, అంతే. సో దాని పర్యవసానమేంటో కూడా ముందే చెప్పేశారు. ఇది వాళ్ల నమ్మకానికి, విధేయతకు పెట్టిన ఒక పెద్ద టెస్ట్. కానీ సరిగ్గా అప్పుడే కథలోకి ఇంకో వాయిస్ ఎంటర్ అవుతోంది. దేవుడి మాట మీద అనుమానం పుట్టించి ఆశ చూపిస్తోంది. మీరేం చావరు, మీరు కూడా దేవుడిలా అవుతారు అని టెంప్ట్ చేస్తోంది. ఫైనల్గా ఏం జరిగిందంటే,
వాళ్ళు సర్పం మాటల్నే నమ్మారు. ఆ పండు తిన్నారు. ఆ ఒక్క నిర్ణయంతో ఆ తోటలో ఉన్న ప్రశాంతత, ఆ బ్యాలెన్స్ మొత్తం దెబ్బతిన్నది. ఆ ఒక్క చాయిస్ తీసుకున్నందుకు దాని పర్యవసానాలు వెంటనే చాలా తీవ్రంగా కనిపించాయి. వాళ్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఎప్పటికీ మారిపోయింది. ముఖ్యంగా 3 మార్పులు వెంటనే వచ్చాయి. మొదటిది, వాళ్లకు దేవుడంటే భయం మొదలైంది. 2, వాళ్లకు సిగ్గు అనే ఫీలింగ్ కలిగింది. 3, వాళ్ల స్వభావంలోనే ఒక లోపం ప్రవేశించింది. ఈ మూలం ప్రకారం మనిషి చరిత్రలో తప్పు, బాధ ప్రవేశించింది ఈ సంఘటనతోనే. ఇది తరతరాలుగా కొనసాగే ఒక బలహీనమైన స్వభావానికి స్టార్టింగ్ పాయింట్ అయిందన్నమాట. మొదట ఎంతో పర్ఫెక్ట్గా, ఆనందంగా, ఎలాంటి కల్మషం లేకుండా ఉన్న ఆ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక్క చాయిస్ దాని రూపురేఖల్నే మార్చేసింది. సో ఇది సృష్టికథ. ఈ పురాతన కథనం మనుషులు చేసే తప్పులకు మూలం ఇదేనని సూచిస్తోంది. మరి ఈ కథ, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాల గురించి మనకు ఏం చెబుతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.